ఫ్రెండ్స్, ఇప్పుడొక క్వశ్చన్ చాలా మందిని డిస్టర్బ్ చేస్తోంది. ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయా? సోషల్ మీడియాలో చూస్తే ఏఐ విల్ రీప్లేస్ హ్యూమన్స్ అని ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. బట్ నిజంగా సిచ్యువేషన్ అంత డేంజరసా? లేక ఇది మరో టెక్నాలజికల్ చేంజ్ మాత్రమేనా? ఈ వీడియోలో మనం ఏఐ నిజంగా జాబ్స్ తీసేస్తుందా లేక కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందా అన్నది క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఒక రియాలిటీ. టెక్నాలజీ చేంజ్ అంటే జాబ్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. హిస్టరీలో కూడా ఇదే జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో మషీన్స్ వచ్చాయి. పీపుల్ ఫియర్ అయ్యారు జాబ్స్ పోతాయని. కానీ అవుట్కమ్ ఏమైంది? ఓల్డ్ జాబ్స్ కొనే ప్లేస్లో న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు ఏఐలో కూడా జరుగుతోంది. ఇప్పుడు ఏఐ ఏం చేస్తోంది? ఏఐ టూల్స్ కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, కోడింగ్, కస్టమర్ సపోర్ట్, డేటా అనాలిసిస్ ఇవి ఫాస్టర్, చీపల్గా చేస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి 10 మంది ఎంప్లాయీస్ అవసరముండేది. ఇప్పుడు ఏఐ వలన 3-4 పీపుల్తో సేమ్ వర్క్ కంప్లీట్ అవుతోంది. అంటే రొటీన్ జాబ్స్ డేంజర్లో ఉన్నాయి. రిస్క్లో ఉన్న జాబ్స్ ఏంటి? డేటా ఎంట్రీ జాబ్స్, బేసిక్ కస్టమర్ సపోర్ట్, రిపిటేటివ్ ఆఫీస్ వర్క్, సింపుల్ కంటెంట్ రైటింగ్. ఎందుకంటే ఇవి రూల్స్ బేస్డ్ జాబ్స్, ఏఐ ఈజీలీ ఆటోమేట్ చేస్తుంది. సేఫ్ సైడ్లో ఉన్న జాబ్స్ ఏంటి? క్రియేటివ్ జాబ్స్, స్ట్రాటజిక్ థింకింగ్ జాబ్స్, లీడర్షిప్ రోల్స్, హ్యూమన్ ఇంటరాక్షన్ జాబ్స్. ఎగ్జాంపుల్, డాక్టర్, లాయర్, మేనేజర్, క్రియేటర్. ఏఐ సపోర్ట్ చేస్తుంది కానీ రీప్లేస్ చేయను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఏఐ జాబ్స్ తీసేయడం మాత్రమే కాదు, కొత్త జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. న్యూ రోల్స్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, ఏఐ ట్రైనర్, ఆటోమేషన్ స్పెషలిస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంటెంట్ క్రియేటర్స్ బూమ్ అవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీలాన్సింగ్ ఇవి ఏఐ హెల్ప్తో గ్రో అవుతున్నాయి. సో రియాలిటీ ఏమిటంటే ఏఐ వల్ల జాబ్ లాస్ కంటే స్కిల్ చేంజ్ ఎక్కువ జరుగుతుంది. ఓల్డ్ స్కిల్స్ అవుట్డేటెడ్ అవుతాయి, న్యూ స్కిల్స్ ఇంపార్టెంట్ అవుతాయి. సింపుల్ రూల్, ఏఐ రీప్లేసెస్ హ్యూమన్స్ కాదు, ఏఐ యూజ్ చేసే హ్యూమన్స్ రీప్లేస్ అవుతారు. సో ఇప్పుడు సొల్యూషన్ ఏమిటి? న్యూ స్కిల్స్ నేర్చుకోండి, ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి, క్రియేటివిటీ డెవలప్ చేయండి, టెక్నాలజీకి అడాప్ట్ అవ్వండి. ఫియర్ పడకండి, అండర్స్టాండ్ చేసుకోండి. ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే ఏఐతో ఫైట్ చేయకండి, ఏఐని యూజ్ చేయండి. ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ లెర్న్ ఫాస్ట్ అండ్ అడాప్ట్ ఫాస్టర్. సో ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూసాం, ఏఐ జాబ్స్ తీసేస్తుందా అన్నది ఒక హాఫ్ ట్రూత్ మాత్రమే. రియాలిటీ ఏమిటంటే ఏఐ వల్ల కొన్ని రొటీన్ జాబ్స్ పోతాయి, కానీ అదే సమయంలో కొత్త ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఒక సింపుల్ రూల్ ఫాలో చేయాలి. ఏఐ రీప్లేసెస్ హ్యూమన్స్ కాదు, ఏఐ యూజ్ చేసే హ్యూమన్స్ రీప్లేస్ అవుతారు. సో డోంట్ ఫియర్, లెర్న్, అడాప్ట్ అండ్ గ్రో. క్రియేటివిటీ, లీడర్షిప్, హ్యూమన్ వాల్యూస్ ఇవి ఏఐ రీప్లేస్ చేయలేవు. టెక్నాలజీని వైజ్లీ యూజ్ చేస్తే అది మనకు బ్లెస్సింగ్ అవుతుంది, అదర్వైజ్ అది కర్చ్ అవుతుంది. సో ఇప్పుడు మీ టర్న్. ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేయండి. ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ లెర్న్ ఫాస్ట్ అండ్ అడాప్ట్ ఫాస్టర్, అండ్ ఐ బిలీవ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. Do you think AI is a threat or an opportunity? Let's start a healthy discussion. Like, share, and subscribe for more thought-provoking content.